హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. అసలు ఆరా అంటే ఏంటి? ఈ ఆరా లెవెల్స్ అనేవి ఏంటి? ఒక మనిషికి ఆరా ఉంటుందా? అది మనం చూడగలమా, తెలుసుకోగలమా? ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. నమస్కారం గురుగారు. నమస్తే. ఈ ఆరా అనేది ఈ టర్ము, ఈ పదం నేను చాలాసార్లు వింటూ ఉన్నాను అనమాట. కొన్ని సినిమాల్లో విన్నాను, రోబో 2.0 అని. కొంతమంది మునులు అలాంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రాసిన గ్రంథాల్లో చదవడం జరిగింది. ఈ ఆరా అనేది చాలా స్పెషలైజ్డ్ పర్సన్స్కే ఉంటుంది అన్నట్టే నేను బుక్స్లో చదవడం జరిగింది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మన పురాణాల్లో చెప్పుకునే లార్డ్ శ్రీకృష్ణ, లార్డ్ రామ, ఇలాంటి పుణ్య పురుషులకి ఉంటుందని చెప్పేసి నేను స్పెసిఫిక్గా ఈ మాట విన్నాను. పుణ్య పురుషులు అనే మాట విన్నాను, వాళ్ళకి ఆరా ఉంటుందని విన్నాను. అసలు ఆరా ఏంటి? నార్మల్ నాకు ఉంటుందో ఆరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోవచ్చు. విల్ డీకోడ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే హార్టీ కంగ్రాచులేషన్స్, డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు డబుల్ కంగ్రాచులేషన్స్ అంటే వెరీ సూన్ మేజర్ అచీవ్మెంట్స్ని, మేజర్ సక్సెస్ని, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ని మీరు చూడబోతా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకు అన్నది ఐ విల్ టెల్. సెకండ్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ట్రై టు అండర్స్టాండ్, ఈ బ్రహ్మాండంలో కో ఇన్సిడెన్స్ అన్నది లేదు. నామకా వాసి ఏది జరగదు, బై డిఫాల్ట్ ఏది జరగదు, బై ఛాన్స్ ఏది జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాపర్ పర్పస్ అండ్ రీజన్. యూనివర్స్ డ్రైవ్ చేస్తుంది, ఈ హోల్ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న ఒక శక్తి మీకు ఒక సైన్ ఇచ్చింది, గో అండ్ వాచ్ దిస్ వీడియో అని. భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేకుంటే కానీ, విశ్వం యొక్క అనుగ్రహం లేకుంటే కానీ, ఏదో ఒక సుప్రీం హయ్యర్ సెల్ఫ్ ఎనర్జీ బ్లెస్ చేయకపోతే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్స్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఆరా, ఎనర్జీ ఇలాంటి పదాలు మీరు వినరు. ఇవి వింటున్నారు అంటే ఈ అనంత విశ్వమే ఏరి కోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి బ్రహ్మాండం నిశ్చయించుకుందని అర్థం. సో అందుకే డబుల్ కంగ్రాచులేషన్స్. బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలానే నా సబ్జెక్ట్ని ఆల్రెడీ ఫాలో అవుతూ మేజర్ మిరాకిల్స్ని చూస్తున్న వాళ్ళు, మీరు షేర్ చేసిన మిరాకిల్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫ్రీ టైంలో నేనే మీ మిరాకిల్ని చదివి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఏ లొకేషన్ నుంచి మీరు వీడియో వాచ్ చేస్తున్నారో కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే ఏంటి ఎనర్జీ, ఏంటి ఆరా, ఏంటి విశ్వదర్శనం, ఏంటి విశ్వజ్ఞానం, ఏంటి మేనిఫెస్టేషన్, ఇదంతా క్లమ్జీగా ఉంటే డౌట్ వద్దు, డోంట్ వరీ. వైబ్రెంట్ వంశీ అని సెర్చ్లో కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. సింగిల్ స్ట్రెచ్లో ఒక 10 to 15 వీడియోస్ చూడండి, యూ విల్ గెట్ దట్ బేస్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, ఓనామాలు మీకు అర్థమైతే విశ్వదర్శనం, విశ్వజ్ఞానానికి సంబంధించి. అండ్ కమింగ్ టు యువర్ డౌట్, ప్రతి వ్యక్తికి ఆరా ఉంటుంది. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. ఒక వ్యక్తికి ఆరా ఉంటున్నప్పుడు 100% మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. బట్ పర్సన్ టు పర్సన్ ఆరా లెవెల్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ ఆరా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళకున్న ఎనర్జీస్ మీద వాళ్ళ ఆరా డిపెండ్ అయి ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. సో శక్తి మీకు ఉంది, సో ఎనర్జీ మీకు ఉంది కనుక మీకు ఒక ఆరా ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఆరా లెవెల్స్ మీ మేనిఫెస్టేషన్ అవుతుంది. మరి ఆరా లెవెల్స్ని లైవ్లో చూడొచ్చా? ఆ కలర్స్ని చూడొచ్చా? మనకి ఎలాంటి ఆరాస్ని మనం కలిగి ఉన్నామో ఆ వైబ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చా అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఎస్. వీ కెన్ ఫీల్ అవర్ ఆరా, వీ కెన్ సీ అవర్ ఆరా, వీ కెన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఆరా. ఇలాంటి మన మెజారిటీ ఆఫ్ స్టఫ్ ప్రాక్టికల్ స్టఫ్ కాబట్టి ప్రోగ్రామ్స్లో మనం లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తాము. బట్ మెజారిటీ ఆఫ్ థింగ్స్ విల్ డీకోడ్ దిస్ థింగ్. ఏంటి ఆరా? ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది. వాళ్ళ ఆరా మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకున్న ఆకర్షణ శక్తి, వాళ్ళకున్న విశ్వశక్తి, వాళ్ళకున్న దైవశక్తి కావచ్చు. ఎవరికైతే చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయో, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఆదిగురు చెప్పేశారు 114 చక్రాస్ ఉన్నాయి. అందులో ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్ ఉన్నాయి. చాలామంది 7 చక్రాస్ అనుకుంటారు.
112 చక్రాస్ ఉన్నాయి. ఈవెన్ ఈ 2 చేతుల్లో కూడా చక్రాస్ ఉంటాయి, సెకండరీ చక్రాస్ అంటారు. మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని హీల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయో, ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉంటాయో, అన్బ్లాకింగ్లో ఉంటారో, వాళ్ళకి ఆరా లెవెల్ ఎలా ఉంటుందో తెలుసో. కొంతమందికి అద్భుతమైన జనాకర్షణ ఉంటుంది. హ్యావ్ యూ ఇమాజిన్? కొంతమందికి పీపుల్ దేని కొరకైనా రెడీ, వాళ్ళ కొరకు అద్భుతమైన జనాకర్షణ ఉంటుంది కొంతమందికి. వై? దేర్ ఆరాస్ ఆర్ వెరీ బిగ్గర్ అండ్ వెరీ పవర్ఫుల్. అండ్ ఆరాస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆరాస్ని పెంచుకోవాలి, తద్వారా ఆకర్షణ శక్తిని పెంచుకోవచ్చు అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్. అండ్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో, నేర్చుకున్న విశ్వ జ్ఞానము నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో కొన్ని పెను మార్పులు జరుగుతాయి. ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆలోచించే పరిస్థితి, ఆలోచించే స్థితి, చూసే చూపు, నడవడిక, వైఖరి, ధోరణి ఎన్నో మారుతాయి. మారిన ప్రతిసారి ఆరా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. అండ్ ఆరా ఈజ్ అ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. ఇఫ్ యువర్ ఆరా ఈజ్ హెల్దీ, ఇఫ్ యువర్ ఆరా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్, యూ కెన్ అట్రాక్ట్. ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆరాని పెంచుకోవాలి అంటే మేనిఫెస్టేషన్ స్టఫ్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. నేను అందుకే చాలాసార్లు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ డే ఒక ప్రామిస్ తీసుకుంటా. ఈ 11 డేస్లో జరుగుతున్న ప్రోగ్రాంలో నేను నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నానని చెప్పి విశ్వానికి ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి ముందు ప్రామిస్ తీసుకుంటాను నేను. వై? బికాజ్ దేనికి అటెండ్ అవుతున్నారు ప్రోగ్రామ్కి? ఏదో చూద్దాంలే, చేద్దాంలే, చూసేది చేసేది యూట్యూబ్లో చాలు. ఇంకా ప్రోగ్రామ్స్ అంతా కూడా ప్రాక్టికల్ స్టఫ్, దైవ కార్యం, ట్రాన్స్ఫర్మేషన్. అప్పులున్న భయం లేదు, ఛాతి ముందు పెట్టుకొని నడచ్చు, చిరునవ్వుతో నడచ్చు, ధైర్యంగా ముందుకు అడుగులు వేయచ్చు. ఎందుకు? విశ్వంతో మనకు ఒక పార్ట్నర్షిప్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? పార్ట్నర్షిప్ ఏర్పడుతుంది. ఇప్పుడు విశ్వమే మీ యొక్క పార్ట్నర్ అయినప్పుడు మిమ్మల్ని విన్ చేస్తుందా, లూజ్ చేస్తుందా? సక్సెస్ చేస్తుందా, ఫెయిల్యూర్ చేస్తుందా? సక్సెస్. అష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తుందా, దరిద్ర దేవతతో ఆశీర్వదిస్తుందా? సింపుల్. సో విశ్వంతో పార్ట్నర్షిప్ ఏర్పడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంది. ఎవరికైతే ఆ వైబ్రేషనల్ మ్యాచింగ్ జరుగుతుందో నిజ జీవితంలో మన ముందుకు వచ్చేస్తుంది. సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడే చెట్టు నుంచి ఒక లీఫ్ని తెంపుకొచ్చారు, ఒక ఆకుని కట్ చేశారు. ఆ రిమైనింగ్ హాఫ్ ఆకు ఏదైతే ఉందో టెస్ట్కు పంపించి మైక్రోస్కోప్లో చూశారు. కెన్ యూ ఇమాజిన్? ఈ రిమైనింగ్ కట్ చేసిన పార్ట్ యొక్క షేప్ కూడా మైక్రోస్కోప్లో చూపించింది. విచ్ మీన్స్ దాని ఆరా ఎనర్జీ ఇంకా విడిచిపెట్టలేదని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. యోగాలో ఒక టెక్నిక్ ఉంది. పెద్ద పెద్ద ప్లాంట్స్, ట్రీస్ ఉంటాయి, మహావృక్షాలు. నేను ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి చెప్తా ఉంటా, వెళ్ళి హార్ట్ఫుల్గా హక్ చేసుకోండి ట్రీస్, కానీ కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ పాస్ అయిపోతాయి. మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ సో మచ్. పుట్టినప్పటి నుండి బ్రతుకుతున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఎస్ఆర్ను ఆక్సిజనే లేకపోతే ఒక 5 నిమిషాలు ఇలా పట్టి చూడుకోండి, కొట్టించుకుంటాం గిలగిలగిలగిల. మరి అలాంటి ఆక్సిజన్ మనకు ప్రసాదిస్తున్న వృక్షాలకి, నేచర్కి, ప్లాంట్స్కి, మదర్ నేచర్కి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా? ఒకసారి కెన్ యూ సే? ఎప్పుడైనా చెప్పారా మీరు? మన దగ్గర నుండి మనం రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది ఎవరు? మనం బ్రతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది ఎవరు? ప్లాంటేషనే లేకపోతే హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఉందా? అసలు లివింగ్ ఆర్గానిజం లైఫ్ ఉందా? మళ్ళీ అలాంటి వాటికి గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా చూపించామా? మీ ఎనర్జీని, ఆరాని పెంచుకోవడానికి ఇది ఒక టెక్నిక్. ఏం చేయాలా? పెద్ద ట్రీస్ దగ్గరికి వెళ్ళి హార్ట్ఫుల్గా హక్ చేసుకొని అసలు లవ్, ఎమోషన్, కంప్లీట్ మనసుతో మాట్లాడాలి. మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ సో మచ్. క్వాలిటీ ఎయిర్ని నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. అట్లీస్ట్ అది చేస్తే ఆక్సిజన్ సిలిండర్స్ అక్కర లేకుండా ప్రాణంని అలా విడిచిపెట్టవచ్చు. జీవితంలో ఆక్సిజన్ సిలిండర్స్తో అవసరం ఉండదు మనకి. మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఆరా పెంచుకోవడానికి ఇది ఒక టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ కుప్పలు కొల్లలు ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అర్థమయ్యాయి అనుకోండి, ఆ డీకోడ్ చేసామనుకోండి, ఆ సీక్రెట్స్ ఏమైతే ఉన్నాయో, రహస్యంగా నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానంలో, విశ్వశాస్త్రంలో ఉన్న అంశాలని నిజ జీవితంలో ఆచరణలో పెడితే, యూ డోంట్ నో విరాట్, వీ కెన్ క్రియేట్ అవర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. వీ కెన్ మేనిఫెస్ట్. ప్రతిరోజు మన కంట్రోల్లో ఉంటుంది. సో ఈ వర్క్షాప్స్ ఏవైతే మీరు క్రియేట్ చేశారో వాటిలో ఉండే సాధనలన్నీ కూడా ఒక మనిషి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తానికి ఉపయోగపడతా ఉన్నాయి కదా? నో, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారు. క్లోజ్. ఇట్స్ లైక్ 110%. మనష వాచ కర్మణ చెప్తా ఉన్నా, అది దైవ కార్యము. ఐఎమ్ నాట్ స్పీకింగ్ దేర్
ఆ అమ్మవారు శివయ్య నాలిక మీదకి వచ్చి మాట్లాడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏది స్క్రిప్టెడ్ కాదు, ఏది ప్లాన్డ్ కాదు. చాలా మంది ప్రోగ్రామ్స్కి ఇండెక్స్ ఉంటుంది, ఈ రోజు ఇది, రేపది, ఎల్లుండి ఇది. నా దానికి ఇండెక్సే ఉండదు. విశ్వం ఏది ప్రసాదిస్తుందో అదే మాట్లాడతాం. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొవైడెడ్ నేర్చుకున్నది ఆచరణలో పెట్టి తీరాల. అంతే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, యాక్షన్ యాక్షన్ యాక్షన్, ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్, ఆచరణ చేయాలా, అమల్లో పెట్టాలి. మేజర్ రిజల్ట్స్ చూస్తున్న వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, దుబాయ్లో, లండన్లో, యుఎస్ఏలో, సింగపూర్లో. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ వరకు మన కాంటెంట్ వెళ్తుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు, ఆల్ గ్లోరీ గోస్ టు ద యూనివర్స్, సుప్రీం పవర్. వాళ్ళ జీవితాలు మారుతూ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటున్నారు. అది చాలు సక్సెస్కి, విన్నింగ్కి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. సో మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా, డేట్స్ నోట్ చేసుకోండి మై డియర్ ఫెలోస్. దిస్ మంత్ 21st మాస్టరీ క్లాస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి ఒక 11 days ప్రోగ్రామ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. హోల్ యూనివర్స్ని డీకోడ్ చేయబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు రివ్యూల్ మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వంలో ఉన్న అణువుకు ఒక శక్తి ఉంది. ఆ అన్ని శక్తుల్లో ఉన్న పాజిటివ్ శక్తుల్ని మన శరీరంలోకి ఆవహించుకుంటే ఇట్లా సక్సెస్ అవ్వచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎర్లియర్ ఐఎమ్ 0, నౌ యూనివర్స్ గురుస్థానంలో నిలబెట్టింది. ద పాయింట్ ఈజ్, నేను సక్సెస్ అవ్వడం, దట్స్ నాట్ ద ప్రెటియెస్ట్ థింగ్, దట్స్ నాట్ ద హ్యాపీయెస్ట్ థింగ్. నాతో పాటు అడుగులు వేస్తున్న వాళ్ళు నాకంటే అంచెలంచెలుగా ముందుకెళ్తున్నారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ స్టఫ్ టు మై సోల్. నాకు ఆత్మకి అది సంతృప్తినిస్తుంది. గురువుకున్న ఆనందం. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఎన్నో ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు, ఫైనాన్షియల్స్, మెంటల్ హెల్త్, వెల్త్, కెరియర్, జాబ్, లవ్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, ల్యాండ్ ఇష్యూస్, మీరు జీవితంలో ఎటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నా ఆ ఛాలెంజ్కి పేరు ఏదైనా సరే, వన్ స్టాప్ సొల్యూషన్, వన్ టైమ్ సొల్యూషన్ ఇస్ ద అలైనింగ్ విత్ ద యూనివర్స్. అది స్పాన్ ఆఫ్ 11 daysలో జరిగిపోతుంది. సింపుల్. వండర్ఫుల్ సార్. సో సింపుల్గా ఒక ముక్కలో సార్ చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీ ముందు పెట్టడం జరిగింది. ఈ వర్క్షాప్ కూడా అంతే సింపుల్గా, అంతే నీట్గా, అంతే అర్థమయ్యే విధంగా, అంతే అందంగా ఉండబోతుంది. సో ఈ 11 days జర్నీకి మీరు రెడీ అయితే వెంటనే కామెంట్ చేయండి. అండ్ అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో 11 days వర్క్షాప్ సంబంధించి కేవలం మీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాకుండా పర్సనల్గా వంశీ గారితో టైం స్పెండ్ చేస్తూ మీ యొక్క ప్రాబ్లమ్స్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సరైన మెంటర్షిప్ తీసుకొని వాటిని మీ అంతా మీరు ఓవర్కమ్ చేసే విధంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకున్నాక వెంటనే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.